తెలంగాణలో బీజేపీకి ఓట్ల శాతం పెరిగిందని అన్నారు ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఈసారి లోక్సభ ఎన్నికలు మెజార్టీ సీట్లు సాధిస్తామని, దక్షిణ తెలంగాణలోనూ సత్తా చాటుతామని ధీమాను వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన పసుపు బోర్డు హామీ నెరవేర్చాలని, మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు కుల రాజకీయాలు చేస్తున్నాయని, బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని అంటున్న ఎంపీ అరవింద్తో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే టికెట్ దక్కించుకున్న నేతలు అటు ప్రజల్లోకి ప్రచారానికి వెళ్తున్నారు. అటు బీజేపీ పార్టీ నుంచి అరవింద్ మరోసారి ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో ఎంపీ అరవింద్ గారు ఉన్నారు. చెప్పండి సార్, నియోజకవర్గంలో మరోసారి కూడా టికెట్ దక్కించుకొని వెళ్తున్నారు. ఎలా ఉంది రెస్పాన్స్ ప్రజల నుండి? చూడండి, అంతా మోదీమయం ఉంది. మోదీ గారు పాపులారిటీతో మొత్తం భారతదేశం మొత్తం ఇవాళ మోదీత్వంతో నిండిపోయి, మరోసారి మోదీ గారు ప్రధానమంత్రి కావాలన్న ఒక ఆకాంక్షతో భారతదేశము ఇవాళ ఈ ఎన్నికల కోసం వెయిట్ చేస్తూ ఉంది. కాబట్టి ఎన్నికల సమయంలో అందరూ కూడా మోదీ గారికి ఓటేసి మూడోసారి ప్రధానమంత్రిగా చేస్తూ 400కు పైన మెజారిటీ స్థానాలు ఆయనకి ఇచ్చి, మిగిలిపోయిన అంశాలు ఏదైతే ఎన్ఆర్సీ ఉందో, పాపులేషన్ రెగ్యులేషన్ ఉందో, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉందో, ఇటువంటి మేజర్ అంశాలు ఎప్పటి నుంచో అయితే పెండింగ్లో ఉన్నాయి. ఇందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సూచనల పరంగా కూడా రాజ్యాంగంలో కూడా యూసీసీ దేశానికి అవసరమని ఆయన రాయడం జరిగింది. అటువంటి అంశాలని కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి మూడో టర్మ్లో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయన్న ఆశతో భారతీయులందరూ ఉన్నారు. ప్రధానంగా మీ విమర్శలు ఇటు కాంగ్రెస్ జీవన్ రెడ్డి వైపే ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ లెక్కలోకి లేనట్టేనా, పోటీ లేనట్టేనా? మీ ప్రశ్నలోనే జవాబు ఉన్నది. మరోసారి వెళ్తున్నారు. ఇప్పుడు ఇప్పటికే మేనిఫెస్టోకి సంబంధించి, లోకల్ మేనిఫెస్టోకి సంబంధించి సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఎలాంటి లోకల్ మేనిఫెస్టోకి సంబంధించి ఎలాంటి అంశాలు చేర్చబోతున్నారు? ఎన్నికల కంటే ముందు ఒక వారం ముందు మేము లోకల్ మేనిఫెస్టో ఏ రకంగా ఉంటే అట్లీస్ట్ హైలైట్స్ మేము సీరియస్గా టేకప్ చేసుకునే విషయాలు మీ ముందర ఉంచుతాం. అంటే గత ఎన్నికల సమయంలో మీరు పసుపు బోర్డు కావచ్చు, పలు అంశాలు కూడా ఇచ్చారు. అవన్నీ నెరవేర్చినట్టేనా, ఇంకేమైనా పెండింగ్లో ఉన్నాయా? ఏం లేదండి, పసుపు బోర్డు ఇవాళ మనకి ఒక నిజంగా మారింది. ఇవాళ పసుపు బోర్డు ఏర్పడింది. వివిధ కార్యాలయాలు పసుపు పండే ప్రాంతాల్లో కూడా మొదలవుతాయి. ఆల్రెడీ స్పైసెస్ బోర్డు ఇక్కడ పనిచేసింది, మంచి పనిచేసింది. ఇవాళ పసుపుకి ఆదరణ, మన ధర పెరిగిందంటే, వివిధ దేశాలలో ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి అంటే అక్కడ డిమాండ్ పెరిగి, వాటన్నిటికి కూడా మోదీ గారి ప్రభుత్వం, స్పైసెస్ బోర్డు యొక్క కృషి ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా పసుపు బోర్డు పనులు కూడా మొదలవుతాయి. చివరిగా నియోజకవర్గ ప్రజలను మీరు ఏం కోరుతారు ఎలక్షన్ సందర్భంగా? మోదీ గారి పరిపాలన, 10 సంవత్సరాల పరిపాలన, ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన చేస్తున్న ఇండివిజువల్ బెనిఫిట్స్ కూడా, డీబీటీలు కూడా, ఇవన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్ళి మేము మరోసారి మోదీ గారిని బలపరచాల్సిందిగా మేము కోరుతాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మాత్రం అటు మరోసారి టికెట్ దక్కించుకునే అరవింద్ అటు ప్రజల్లోకి వెళ్తున్నారు. రానున్న ఎలక్షన్లో కూడా మళ్ళీ తిరిగి బీజేపీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుంచి.